మహిళలకు ఒక అన్నగా అండగా నిలబడుతూ వారి అభివృద్ధిని కాంక్షిస్తూ పనిచేసిన గొప్ప నాయకుడు ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ పిఠాపురం 5 మెన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కొనియాడారు. పిఠాపురం నియోజకవర్గంలో 45 వయసులోపు ఉన్న ఒంటరి మహిళలకు వితంతువులకు పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రాఖీ కానుకగా పంపించిన చీరలను వారి ఇళ్లకు వెళ్లి అందజేసే కార్యక్రమం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరై పిఠాపురం పట్టణం, వీరవాడ తదితర గ్రామాల్లో మహిళలకు పవన్ కళ్యాణ్ తరపున చీరలను అందజేశారు. ఆ మహిళలు కూడా పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పెండెం దొరబాబుకు రాఖీలు కట్టి హారతి ఇచ్చి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా పెండెం దొరబాబు మీడియాతో మాట్లాడుతూ మహిళలందరికీ పవన్ కళ్యాణ్ తరపున రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ వీరవాడ గ్రామ కమిటీ అధ్యక్షులు కూరాకుల వీరబాబు, బొజ్జ రాంప్రసాద్, మైనం నాగేశ్వరరావు, కందా సోమరాజు, జవాది ప్రసాద్, కందా రాజు, అమరాది బుజ్జి, దారాకృష్ణ, పల్లెసాయి, బొజ్జ వీరబాబు, కామేశ్వరరావు, జల్లిగంపల శ్రీను, ఎర్ర గంగాధర్, నడిగట్ల చింతలరావు, రెడ్డెం జనార్దన్, బాలిపల్లి రాంబాబు, కొత్తెం సుందరం, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈయన ఒక వరవడిని ప్రతి ఇంటిలోని కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా నేను ఉన్నాను అని చెప్పే విధంగా అందరికీ కూడా ఒక అన్నగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానం నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి చెల్లెమ్మ, అక్క, తల్లి అందరూ కూడా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఒక కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరపున మేమందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి నాయకుడు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా రావడం పిఠాపురం ప్రజల యొక్క అదృష్టం. ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు శాశ్వత శాసనసభ్యుడిగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు కోరుకుంటున్న సందర్భం మనం ప్రతి ఇంటి దగ్గర, ప్రతి అక్క చెల్లెమ్మల దగ్గర వింటున్న మాట ఇది. నిజంగా ఏ రోజు కూడా ఈ 2 సంవత్సరాల్లో నిరంతరం పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమము, ప్రజల కష్ట నష్టాలను చూసుకుని ఒక పడా ఆఫీసుని పెట్టి ప్రజా సమస్యలను వెంటనే ఆ సమస్యను తీర్చే విధంగా ఒక అధికారిని, ఐఏఎస్ అధికారిని పెట్టి అక్కడ తీర్చే విధానం దగ్గర నుంచి సామాన్యుడికి ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాల దగ్గర నుంచి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి విధానం ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టం. అటువంటి నాయకుడు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉండాలి. ఈ నియోజకవర్గాన్ని ఆయన తుది శ్వాస వరకు పిఠాపురం నియోజకవర్గాన్ని పాలించాలి. ఈ ప్రజల కష్టాలు తీర్చాలి. ఈ ప్రజా సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా ముందుకు వెళ్ళాలి. ఈ నియోజకవర్గం అభివృద్ధి వైపు దూసుకెళ్లిపోతూ ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గంలో పిఠాపురం అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా చూసే విధంగా ముందుకెళ్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారికి మేము వారి యొక్క కార్యకర్తలుగా ఎవరైతే జన సైనికులు ఉన్నారో వారందరూ వీర మహిళలు అందరూ కూడా ఆయన గెలుపు కోసం శ్రమించిన అందరూ కూడా మేమందరూ కూడా కోరుకుంటాం.